ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అమ్మ నాన్నల కంటే అవన్నీ తక్కువే. వాళ్ళనే మీరు దారి కొదిలేస్తే మీకెంత దైవ భక్తున్నా వేస్ట్. ఆ దేవుడు కూడా మిమ్మల్ని దీవించడు. ఇప్పుడు ఆవిడికి ఏమీ లేదనే కదా బయటకు పంపించేసా. పణిగారు, మేడం, శారదా ఇంటి పత్రాల్ని శారదా పేరు మీద రాయించి తీసుకుని రండి. మేమిక్కడే వెయిట్ చేస్తాం. అలాగే మేడం. మేడం, ఇదిగోండి మేడం. నువ్వు రాయించుకున్న ఆవిడ ఇంటిని తిరిగి ఆవిడకే చెందేలా రాయించిన పత్రాలు సంతకం పెట్టు. నన్నెలా నా తల్లి పెంచిందో అలాగే మా అమ్మని కంటికి రెప్పలా చూసుకుంటాం. ఇదే కావాలి. ఈ మార్పే అందరిలోనూ రావాలి. మీ మేలు మర్చిపోలేనమ్మా. జాగ్రత్తగా ఉండు. అలాగేనమ్మా, వస్తాము. వస్తారు మేడం, పదమ్మా. ఇక్కడే శారదకి న్యాయం జరిగింది. తృప్తిగా ఉంది. అవునత్తయ్య గారు, పదండి. అమ్మా, నన్ను క్షమించు తల్లి. నేను తప్పు చేశానమ్మా. నేను ఒక ఆడదాన్నయ్యుండి నా కొడుకుకి పుట్టిన ఆడబిడ్డని మార్చాను. నా మనవరాలికి అన్యాయం చేయబోయాను. నా తప్పుని క్షమించమ్మా. ఇంకెప్పుడు ఆడపిల్లను తక్కువగా చూడను. ప్రేమని, అభిమానాన్ని చూపిస్తాను తల్లి. నా తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇంకేం చెయ్యాలో తెలియక ఇలా చేస్తున్నాను. నిన్ను వేడుకుంటున్నాను. నన్ను క్షమించమ్మా. ఈ పాపాత్మురాల్ని క్షమించు. మెనక పిన్ని, ఏం చేస్తున్నారు పిన్ని? అమ్మా అక్షర, నువ్విక్కడే ఉన్నావా అమ్మా? నా మీద కోపం లేదుగా? అందరూ ఉన్నా ఎవరూ లేని ఏకాకినైపోయాను. నా తప్పు తెలుసుకున్నానమ్మా. నువ్వైనా నన్ను క్షమించవా? పిన్ని, మీరు మారారు. అంతకన్నా సంతోషమేముంది? ఇక నుంచైనా మీరు కాస్త మంచిగా బతకండి. బతుకుతానమ్మా. మంచిగానే కాదు, మనిషిగా బతుకుతాను. ఊరుకో మేనక, ఏడవకు. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం పట్టం కన్నా ఇంకేముంటుంది? నీలో అది కలిగింది. ఏడవకు. పిన్ని, ఏడవకండి. మీరింట్లో ఉండట్లేదా? ఉంటున్నానమ్మా, కానీ నన్ను పగదానిలా, పరాయిదానిలా చూస్తున్నారు. వాళ్ళ తప్పేం లేదు. నేను చేసిన తప్పు అలాంటిది. కళ్ళ ముందే మనవరాలు కనిపిస్తున్నా నేను దాన్ని మురిపంగా ఎత్తుకోలేని దుస్థితి నాది. బాధపడకండి పిన్ని. నేను సుబ్బు సుష్మితతో మాట్లాడతాను.
ఏమండి, మీరు అత్తయ్య గారి ఇంటికి వెళ్ళండి, పిన్నితో నేను వెళ్తాను. అలాగే. బాధపడకు మేనక, అక్షర మాట్లాడుతుందిలే, అన్నీ సర్దుకుంటాయి. అక్షర, తీసుకెళ్ళమ్మా. పద పిన్ని. అమ్మా పదమ్మా. ఏమ్మా, చుట్టూరా తిరిగి తిరిగి ఇక్కడ ఆగాం. మనకు ఉపయోగపడేది ఏం కనపడింది? ఆ మేనక మారిందా అనడం తప్ప. బా కాదండి, మేనక మారిందంటే నేను నమ్మలేకపోతున్నాను. అబ్బా, ఇప్పుడు ఆవిడ మారితే ఏంటి, మారకపోతే ఏంటి? దీని గురించి మనం తలపగలు కొట్టుకోవడం అవసరమా? అది కాదు భూపతి గారు, మేనక మారిపోయిందా? నేను నమ్మను. బా, నమ్మము, ఏం చేస్తాం? బా అదే నాకు తెలియడం లేదు. నేను చెప్పనా? చెప్పండి. అక్కడ 2 తబలాలున్నాయి, వెళ్ళి భజన చేద్దాం. నేను నమ్మను అంట. నువ్వు కొట్టు, నమ్మకు అని నేను కొడతా పదా. భూపతి గారు, మరి లేకపోతే ఏంటి శృతమ్మా? ఢిల్లీలో ఉన్న మీ కనకమంతా అక్కడే కూర్చుంది, మనకిక్కడ జేబులు ఖాళీ. మన గురించి ఆలోచించక మధ్యలో ఆ మేనక్ గురించి మనకెందుకు? పద, ఈ రోజు ఇలా గడిచింది అనుకుందాం. పదమ్మా. పదండి. అరే చిట్టి తల్లి, రెండో దినా ఎలా ఉన్నారు? బాగున్నాను. అవును, మీరెలా ఉన్నారు? బాగున్నాం. అక్క కలిసొచ్చారు, ఏం చేసింది? ఏం లేదు తమ్ముడు, మీరు పిన్నిని అపార్థం చేసుకోకండిరా. తినిప్పుడు పూర్తిగా మారిపోయారు. మీకు తెలీదు, మీకోసమే నా కొడుకుకి పుట్టిన ఆడబిడ్డని మార్చాను. నా మనవరాలికి అన్యాయం చేయబోయాను. నా తప్పుని క్షమించమ్మా. తన తప్పు తెలుసుకున్నారు తమ్ముడు. మారిన వాళ్ళని దగ్గరికి తీసుకోవాలి, దూరం పెట్టకూడదు. పగవాళ్ళలా చూడకూడదు. పిన్నికి మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి? సుష్మిత, నిన్నిక నీ తల్లిలాగే చూసుకుంటారు, ఏ సమస్య రాదు. అంతకు మించి ఇంకేం కావాలొదినా? అమ్మ మారితే సంతోషమే కదక్క. అయ్యో, మారిపోయాను నాన్న, మారిపోయాను. పాపనిటివమ్మా. నిన్ను తాకాలంటే కూడా గిల్టీగా ఉంది. చాలా తప్పు చేశాను తల్లి. ఇక నిన్ను అస్సలు మిస్ చేసుకోను. నువ్వు నా ప్రాణం బంగారు తల్లి, నా ప్రాణం. మీరిలా ఉండడమే మాకు కావాలి పిన్ని. ఇలాగే చచ్చే వరకు ఇలాగే ఉంటాను అక్షర. ఎవ్వర్ని వేరు చేయను. నా కొడుకుని, కోడల్ని, నా మనవరాల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. నా చిట్టి తల్లిని మురిపంగా పెంచుకుంటాను. ఇక నేను చేయగలిగింది ఇదే. పాపను పెంచి ప్రేమగా చూసుకుని నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఇక నా జీవితం మొత్తం నా బంగారు తల్లితో గడిపేస్తాను. నాకింకేం వద్దు. థ్యాంక్స్ అక్షర, నన్ను శత్రువుగా చూస్తున్న వాళ్ళకి దగ్గర చేశావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.